జై శ్రీమన్నారాయణ అండి. సిరాపురి చేస్తున్నాను. సిరాపురి రవ్వ కేసరి అని కూడా అంటారు దీన్ని. నెయ్యి వేస్తున్నాను. తీసుకున్న రవ్వను బట్టి నెయ్యి వేసుకోవాలి. రవ్వ వేయించుకుంటున్నాను. ఒక బౌల్ రవ్వ తీసుకున్నాను, చిన్న బౌల్. దీంట్లో గిన్నెలో 1/2% కన్నా కొంచెం ఎక్కువగా షుగర్ ఫ్రీ పౌడర్ వేస్తున్నాను. ఇదే రవ్వలో వేస్తున్నాను. ఇది చక్కెరలో వచ్చే మెరుపులాగా రాదు. మనం సిరాపూరిలో అంటే రవ్వ కేసరిలో చక్కెర వేస్తే వచ్చేటటువంటి మెరుపు దీంట్లో రాదు. షుగర్ ఫ్రీలో అట్లాంటి మెరుపు ఉండదు. సరిపడా నీళ్ళు పోసుకోవాలి. కొంచెం ఎల్లో కలర్ వేసానండి, ఫుడ్ కలర్. రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇంకొంచెం దీంట్లో చక్కెర లేదు కాబట్టి ఆ మెరుపు రావట్లేదు. కొంచెం నెయ్యి వేస్తాను. పైన కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను. ఈ మాత్రం ఉండాలండి లూజ్గా. స్టవ్ కట్టేస్తున్నాను. చల్లారితే అది కూడా గట్టిగా అవుతుంది. కొంచెం ఈ మాత్రం లూజ్గా ఉండాలి. కొంచెం వేస్తాను, నెయ్యి సరిపోతుంది. ఫస్ట్ ఎక్కువగానే వేస్తున్నాను కదా, కొంచెం వేస్తాను. సరిపోయింది. 2 టీ స్పూన్లు వేసాను అంతే. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుంటాను. రెడీ అండి రవ్వ కేసరి సిరాపురి. జై శ్రీమన్నారాయణ అందరికీ. నమో భగవతే వాసుదేవాయ.